ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అక్టోబర్ నెలకు సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి అక్టోబర్ 30వ తారీఖున సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి పుష్పయాగంలో శ్రీవారి భక్తులు పాల్గొనడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మనకి రేపు జూలై నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంస్థను బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క పుష్పయాగం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు శ్రీవారిని ఒకే రోజున 2 సార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 700 రూపాయలండి ఈచ్ పర్సన్. వీళ్ళకి శ్రీవారి యొక్క ఆలయానికి పక్కనే ఉన్న శుభదం ద్వారా వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి యొక్క పుష్పయాగం అంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిన తర్వాత కార్తీక మాసంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున మనకి ఈ పుష్పయాగం అయితే జరుగుతుందండి. మనకి ఉదయం మీరు ఈ టికెట్ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న శుభదం ద్వారా ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు రిపోర్ట్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మిమ్మల్ని వైకుంఠ Q1 కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అంటే దర్శనం అంటే మనకి స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు కూడా స్వామివారి యొక్క స్నపన తిరుమంజనం కార్యక్రమం జరుగుతుందండి. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి మహాద్వారం దాటుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటాం కదండి. దాని పక్కనే లెఫ్ట్ సైడు మనకి తులాభారం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకి స్వామివారికి కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంటుంది. అంటే అదే మండపంలో దాన్ని సంపంగి మండపాన్ని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కళ్యాణోత్సవం మండపాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ మనకి స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి మనకి స్నపన తిరుమంజన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈ కార్యక్రమం అనంతరం కూడా శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. మనకి ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు కూడా స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి వీళ్ళు కూడా జయ విద్యల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ ఈ పుష్పయాగం టికెట్ తీసుకున్నప్పుడు మాకు శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం ఎవరా అని అడుగుతున్నారండి. మనకి ఈ స్వామివారి యొక్క పుష్పయాగం టికెట్ ఎవరైతే కొనుక్కుంటారో లేదా బుక్ చేసుకుంటారో వీళ్ళకి స్వామివారి యొక్క దర్శనం అందరూ ఏ విధంగా చేసుకుంటారో అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా శ్రీవారి యొక్క ఆర్జిత సేవలు కానీ అంటే కళ్యాణం కానీ ఉంజల సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ లేదా అంగప్రక్షణ టికెట్ బుక్ చేసుకున్న వారు కానీ సీనియర్ సిటిజన్ కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ లేదా స్వామివారి యొక్క ఉచిత దర్శనం ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ టోకెన్ దర్శనం ఉన్నవారు కానీ వీళ్ళందరూ ఏ విధంగా అయితే శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుని వస్తారో మీరు కూడా ఈ పుష్పయాగం టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకొని రావాల్సి ఉంటుందండి. మనకి అదే రోజున 1 గంటకి మళ్ళీ మీరు అంటే బయటికి స్వామివారి యొక్క దర్శనం బయటకు వచ్చిన తర్వాత భోజనాలు ఇవన్నీ కూడా స్వీకరించిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి మీరు సేమ్ శుభదం దగ్గర రిపోర్ట్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి పుష్పయాగానికి సంబంధించిన టికెట్ను ఒకసారి వెరిఫై చేసి మిమ్మల్ని శ్రీవారికి ఈ పుష్పయాగంలో పాల్గొనడానికి అవకాశం ఇస్తారండి. స్వామివారు ఈ పుష్పయాగం సమయంలోనే మనకి స్వామివారి యొక్క మెయిన్ ఆలయానికి బయట ఉన్నటువంటి మాడ వీధుల్లో ఉత్సవ విగ్రహాలతోటి శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామితో సహా బయట స్వామివారు అయితే భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి లోపల స్వామివారి యొక్క ఆలయం లోపల మనకి సేమ్ కళ్యాణోత్సవం మండపంలోనే ఈ పుష్పయాగం కార్యక్రమం అయితే జరుగుతుంటుందండి. మనకి ఈ టికెట్లు వచ్చేసి 800 నుండి ఒక 1000 టికెట్ల వరకు కూడా శ్రీవారి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి పుష్పయాగం అన్నది మనకి మధ్యాహ్నం 1 గంటకి మీరు రిపోర్ట్ చేస్తే మనకి ఇంచుమించుగా ఒక 5 గంటల పాటు మనకి ఈ పుష్పయాగం కార్యక్రమం అయితే జరుగుతుందండి. మనకి స్వామివారి యొక్క పుష్పాలతోటి స్వామివారిని అయితే పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా ఒక 8 టన్నులు 10 టన్నుల వరకు కూడా స్వామివారికి పుష్పాలను అయితే ఉపయోగించడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి. మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారికి పుష్పయాగ కార్యక్రమ బ్రహ్మోత్సవాలు అనంతరం జరుగుతాయి కాబట్టి మనం కూడా అదే రోజున శ్రీవారిని
2 సార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి మధ్యాహ్నం పూట మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్వామివారికి పుష్పయాగం జరిగితే 5 తర్వాత మళ్ళీ శ్రీవారిని దర్శించుకోవడానికి రెండవసారి శ్రీవారి భక్తులకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఉచిత లడ్డు ప్రసాదం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు అక్టోబర్ నెలకు సంవత్సరం బట్టి మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి టికెట్లు అన్నది సేమ్ మనకి శ్రీవారికి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం అందులోనే భాగంగా మనకి ఈ స్వామివారి యొక్క పుష్పయాగం టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి అక్టోబర్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి ఆర్జిత సేవ టికెట్లో భాగంగా రేపు జూలై నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. పుష్పయాగం టికెట్ అన్నది కేవలం ఒకరోజు మాత్రమే జరుగుతుందండి. అది కూడా అక్టోబర్ 30వ తారీఖున మనకి తిరుమల కొండపైన స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని టికెట్ బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ని, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని, అదేవిధంగా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.